వెలుగుంటుందని మనందరికీ తెలుసు, వెలుగు విలువేంటో కూడా తెలుసు. ఆ వెలుగుతోనే ఈ ప్రపంచంలోని అందాలన్నింటినీ చూడగలుగుతున్నాం, ఆనందించగలుగుతున్నాం, ఆస్వాదించగలుగుతున్నాం. కానీ చీకటిని వెలుగును సమానంగా చూడగల శక్తి ఒక్కరికే ఉంది. వారే దివ్యాంగులు. తమ మనోనేత్రంతో ఈ సృష్టిలోని అందాలను, ఈ అద్భుత ప్రపంచాన్ని చూస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. వారి ఆత్మవిశ్వాసం ముందు, సంకల్పం ముందు వైకల్యం దిగదుడిపే అంటూ నిరూపిస్తున్నారు. వారే దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ చైల్డ్. సో ఆ స్టూడెంట్స్ తో ఎన్టీవీ ఇక్కడికి విచ్చేసింది ఈ దీవాళిని సెలబ్రేట్ చేసేందుకు. సో ఈ దీవాళిని వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం రండి. దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ మరింత హ్యాపీగా, చీర్ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు స్టూడెంట్స్ అందరూ చాలా ఈగర్ గా, క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. సో నేను సైతం వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తానంటూ వస్తున్నారు హ్యాపీ డేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ గారు, వారి వైఫ్. వారిని క్లాప్స్ తో ఇన్వైట్ చేద్దాం. స్టూడెంట్స్, హలో వరుణ్ సందేశ్ గారు, హ్యాపీ దివాళీ. హాయ్ మ్యామ్, హ్యాపీ దివాళీ. ఓకే, స్టూడెంట్స్ అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో హౌ యూ? I'm very good, Annie. How about you? Okay, I'm fine. How are you, ma'am? I'm good, thank you. How are you? Fine. Ela undi marital life? Baundi. It's been around nell ayindi marriage ayi. Okay, newly couple. Okay. So ela enjoy chestunaru? Yeah, good, Andy. It's nice. Doing good. Happy. Okay. So మీకోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ కూడా. సో వారికి ఒకసారి హాయ్ చెప్తే వారు మరింత. హాయ్, ఎలా ఉన్నారు? మీతో మాట్లాడాలని అసలు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఎవరు మాట్లాడతారు ముందుగా? Hi, I'm Sriganga. I'm from class 10th. Good evening, sir, and we are happy to have you in our school. I'm very fortunate to meet you all. Actually, we are feeling very happy because you are here with us. I'm fortunate to be here, first of all, Sri Ganga. Thank you for having us at your school, and it's my pleasure to be here with all you wonderful children. ఓకే, ఏం అడగాలనుకుంటున్నావు? Actually, which is your favorite film which you acted? My favorite film which I acted, actually obviously Happy Days కొత్త బంగారు లోకం అనేది అందరికీ తెలుసు. బట్ ప్రియతమా నీ వచ్చట కుశలమా అని ఒక సినిమా చేశాను నేను. త్రినాథ్ రావు గారు ఆయన డైరెక్ట్ చేశారనమాట సినిమా. సో ఆ సినిమా దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అనమాట. సో ఐ మీన్ ఆ సినిమా అంత మేమందరం అనుకున్నంత బాగా ఆడలేదు, కానీ నాకు నా హార్ట్కి బాగా క్లోజ్ అయిన సినిమా అది. సో తప్పకుండా అవకాశం వస్తే చూడండి. Okay, all the best, sir. థ్యాంక్ యూ, నీకు కూడా ఆల్ ది బెస్ట్. హ్యాపీ డేస్ అనగానే వరుణ్ సందేశ్ గుర్తొస్తారు. చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ కి ఒక ఇన్స్పిరేషన్. అంటే ఇంజనీరింగ్ అంటే ఇంత జాయ్ఫుల్ గా, ఇంత ఎంజాయ్ గా ఉంటుంది అనేది హ్యాపీ డేస్ తో శేఖర్ కమ్ముల చూపించారు. ఎలా మీరు ఈ మూవీలోకి ఎలా వచ్చారు? ఎంట్రన్స్ ఎలా జరిగింది? నాకు యాక్చువల్గా విచిత్రం అదే, నేను కాలేజ్కి వెళ్ళలేదు. నేను 12th క్లాస్ చదువుకున్నా, 12th క్లాస్ కంప్లీట్ అయింది అంతే. సో ఆ టైంలో నేను 12th క్లాస్లో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి నేను యుఎస్లో, అమెరికాలోనే చదువుకున్నాను అనమాట. నాకు 4 ఏళ్ళప్పుడు వెళ్ళిపోయాను అక్కడికి. సో అప్పటి నుంచి అక్కడే ఉన్నాను. అండ్ 12th క్లాస్ అప్పుడు మామూలుగా ఎక్కడో వెబ్సైట్లో యాడ్ ఇచ్చారు మామూలుగా, ఇలా శేఖర్ కమ్ముల గారు కొత్త వాళ్ళ కోసం చూస్తున్నానని. సో ఆ టైంలో నేను జస్ట్ క్యాజువల్గా ఫోటోలు పంపించాను. ఫోటోలు బాగున్నాయని చెప్పేసి ఒక సీన్ ఇచ్చారు. నేను ఏం చేశాను నాకే తెలీదు, సెలెక్ట్ అయిపోయాను. ఎంట్రీ అలా జరిగింది. కొంచెం అదృష్టం బాగా ఉండి జరిగింది.
నెక్స్ట్ కొత్త బంగారు లోకం మీకు బాగా బ్లాక్ బస్టర్ హిట్, అది నిజానికి మంచి పేరు కూడా తీసుకొచ్చింది. ఇట్స్ బిన్ గ్రేట్ జర్నీ. అంటే కొత్త బంగారులోకం, హ్యాపీ డేస్ అనే కాదు, మొత్తం నా ఓవరాల్ చూస్తే నేను ఇప్పటిదాకా ఐవ్ డన్ చెప్పిన 22 సినిమాలు, 22 సినిమాలు చేశాను. సో ఇట్స్ బిన్, ఈచ్ ఫిల్మ్ హ్యాస్ బిన్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పటికీ నేను ఇంకా నేర్చుకుంటా ఉన్నా యాక్టింగ్ కానీ, ఇంకా ఏం చేయాలా కానీ. సో ఇట్స్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కొన్ని సక్సెస్ అండ్ ఫెయిలియర్ అనేది ఈ ఫీల్డ్ అనే కాదు, ఏ ఫీల్డ్ లో అయినా కామన్ అది. సో ఈ జర్నీలో నాకు నిజంగా మా ఫ్యామిలీ సపోర్ట్, ఎవరికైనా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మా ఫ్యామిలీ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు ఏ విషయంలో అయినా. అండ్ నేను, మా వైఫ్, మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసాము, పడ్డానండి ప్రేమలో మరి అని ఒక సినిమా. అలాగే పడ్డారా ప్రేమలో? అలాగే జరిగింది. రితికా గారు చెప్తారు, యాక్చువల్లీ పడ్డానండి ప్రేమలో మరి, నిజంగా టైటిల్ తో పాటు మీరు కూడా ప్రేమలో పడ్డారా? అందుకనే కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం, ప్రేమలో పడ్డాం కాబట్టి. ఓకే, షూటింగ్ అప్పుడే జరిగింది లవ్ మాది. సో దట్స్ తర్వాత ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ ఒప్పుకొని, ఇట్స్ కైండ్ ఆఫ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. సో న్యూలీ మ్యారీడ్ కపుల్, ఇది ఫస్ట్ ఫెస్టివల్ దీవాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? అంటే వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ నాకు దివాళీ అంటే చాలా ఇష్టం. సందేశ్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అంటే క్రాకర్స్ అంటే మా ఇద్దరికి బాగానే ఇష్టం అనమాట. సో వీ వాంట్ టు సెలబ్రేట్ ఇట్ గుడ్, బాగా చేసుకుంటాం డెఫినెట్లీ. రితిక గారిలో మీకు బాగా నచ్చేది ఏంటి? రితిక గారిలో ఏం నచ్చుతుందని చెప్పలేము, అన్ని నచ్చుతుంది కాబట్టి పెళ్లి చేసుకున్నాం. చాలా పెద్ద మనసు, ఎందుకంటే నేను నా కళ్ళారా చూసా కదా. షీఈస్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బాగా చూసుకుంటుంది బేసిక్గా. అండ్ యూనో నన్నే కాకుండా మా ఫ్యామిలీ అందరికీ చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తుంది. వరుణ్ సందేశ్ గారితో ఎవరు మాట్లాడతారు? హాయ్, ఏం చదువుతున్నావు? I'm 7th standard. నీ పేరు? Pravalika. ప్రవళిక, నైస్ నేమ్. Thank you. మీరు కుర్రోడ్లో పాట విన్నారా? ఏమంటావే ఈ మౌనం మాటే వస్తే ఏమవుతావే, ఆ మాటే ప్రేమైతే అవునంటావే, నాలానే నీకు ఉంటే తోడవుతాని. నీలోనే నేనుంటే. వావ్, లవ్లీ లవ్లీ. వావ్, ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ. వరుణ్ గారు, మీది లవ్ మ్యారేజ్, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? నేనే చేశాను. ఓకే, సూపర్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఇద్దరికి ముందే తెలుసు, లైక్ Okay. ప్రపోజ్ అట్లా ఏం జరగలేదు. ఇట్ వాజ్ అంటే మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నామని తెలుస్తుంది కదా, అప్పుడే ఐ సెడ్ ఐ లవ్ యూ. దాని తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకునే, దెన్ వి వర్ లైక్. వరుణ్ గారు, చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసేవాడు దీవాలి? చిన్నప్పుడు హ్యూస్టన్లో ఉండేవాడిని. అండ్ అప్పుడు అక్కడ సెలబ్రేట్ చేసేవాళ్ళం అనమాట. అంటే యుఎస్లో ఇట్స్ నాట్ యూనో అందరికీ యూ క్యాన్ ఫైర్ వర్క్స్ అన్ని చోట్ల పర్మిషన్ ఉండదు బేసిక్గా. మనం ఎంత ఫ్రీగా చేస్తామో అక్కడ ఉండదు. దే హ్యావ్ లైక్ సర్టన్ ప్లేసెస్ వేర్ దే కెన్ దే కెన్ డూ ద ఫైర్ వర్క్స్. సో మేము అక్కడ ఒక టెంపుల్ ఉండేది హ్యూస్టన్లో, అక్కడ చేసేవాళ్ళం మేము, మా ఫ్రెండ్స్ అందరూ చిన్నప్పుడు. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా నేను హీరో అవుతాను అని? అస్సలు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఒక ఆర్టిస్ట్ గా నాకు తెలిసి నాకు పేరు వచ్చిందంటే శ్రీకాంత్ అడ్డాల గారు వల్లే. సో ఆయన కొత్త బంగారు లోకం సినిమా అప్పుడు ఆయన చాలా నేర్పించారు నాకు. అండ్ యూనో ఇట్స్ ఆయనతో వర్క్ చేయడం వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి రాలేదా? అంటే చిన్నప్పుడు మీరు యుఎస్ లో సెటిల్ అయి ఉన్నారు, తర్వాత ఇక్కడికి వచ్చారు, అంటే డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ, డబ్బింగ్ టైంలో కానీ? అంటే ఇప్పుడు వచ్చేంత తెలుగు అప్పుడు వచ్చేది కాదు, బట్ కొంచెం అయితే తెలుగు అయితే డెఫినెట్గా వచ్చేది. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో మొత్తం మా మమ్మీ డాడీ తెలుగులోనే మాట్లాడేవారు అనమాట. మేము ఇంగ్లీష్లో మాట్లాడినా మాకేమైనా కావాలంటే మేము ఇంగ్లీష్లో అడిగితే ఇచ్చేవాళ్ళు కాదనమాట. తెలుగులో అడుగు అప్పుడు ఇస్తామని వాళ్ళు. రితికా గారు, బాగా ఫేవరెట్ డిష్ ఏంటి? ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం, గుత్తొంకాయ. ఓకే, ఎప్పుడైనా ట్రై చేస్తుంటారా? యా యూజువల్లీ నేనే కుక్ చేస్తా. నేను
తను సూపర్ వండుతుంది, అందుకే పెళ్లి చేసుకున్నా. అంటే వంట చేసుకున్నారు. పడ్డానండి ప్రేమలో, మరి మీ ఇద్దరిది కలిసి కాంబినేషన్. ఫ్యూచర్ లో ఇద్దరు కలిసి యాక్ట్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ గా ఒక మూవీ చేస్తున్నాం, లైక్ ఆల్రెడీ షూట్ అయింది, హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ యుఎస్ లో షూట్ చేసాం, రాయలవారి హారం అని చెప్పి. దాంట్లో మేమిద్దరం చేస్తున్నాం అనమాట. సో ఇంకా రిమైనింగ్ షూటింగ్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. చెప్పలేని ఆనందం హోయ్ గుప్పుమంది గుండెలోనా. How are you? I'm fine. How are you? Fine. What's your name? Banu Prakash. I am from 10th class. What? Banu Prakash. Banu Prakash. Okay. మీరు తీసిన సినిమాలో నాకు నచ్చింది పాండవులు తుమ్మెద. పాండవులు నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే బ్రదర్స్ ఇట్లా గొడవ పడుతూ ఉంటారు, ఫన్నీగా ఉంటుంది, కామెడీస్ బాగుంది. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ ఫిలిం తీసినప్పుడు అంటే భయపడ్డారా? చాలా. అంతే కదా, ఎవరికైనా భయం ఉంటుంది కదా ఫస్ట్ టైం ఏ పనైనా చేసినప్పుడు. సో నాకు కూడా అంతే. What is your name? My name is Monica. I am from 8th class. Good evening, sir. గుడ్ ఈవినింగ్ అమ్మా. First of all, I wish you happy Diwali. సేమ్ టు యూ. సార్, మీరు చిన్నప్పటి నుండి ఎన్నో దివాళీస్ సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా, ఇప్పుడు మాతో సెలబ్రేట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది నాకు అన్నిటికన్నా మోస్ట్ మెమరబుల్ దివాళీ నా లైఫ్ లో. మ్యామ్, మీరు హీరోయిన్ అవ్వాలని థాట్ ఎలా వచ్చింది? హీరోయిన్ అవ్వాలని నేను చిన్నప్పటి నుంచి చేస్తూ ఉన్నాను, లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా. సో అలానే ఇంట్రెస్ట్ పెరిగి అలానే హీరోయిన్ అయిపోయా. థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ ఏ మూవీ తీశారు? నేను ఫస్ట్ కన్నడలో చేశాను, తర్వాత తెలుగులో జుమ్మంది నాదం. జుమ్మని నాదం. ఐ లైక్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ. వరుణ్ సందేశ్ గారి గురించి మా అందరికీ తెలియని సీక్రెట్ ఏదైనా ఉందా మీకు తెలిసింది? సీక్రెట్ అంటే ఏం లేదు, హీస్ ఓపెన్ బుక్ యాక్చువల్లీ. అందరికి తెలిసినట్టే హీస్ అ వెరీ గుడ్ లవర్ బాయ్. అండ్ వెరీ లవింగ్, కేరింగ్. అంతే, సీక్రెట్స్ అంటూ పెద్ద ఏం లేదు. ప్రతి మనిషికి ఈ డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది. అలా మీ డ్రీమ్ రోల్ ఏంటి? మళ్ళీ మంచి సినిమా చేసి మంచి సక్సెస్ కొట్టాలనే నా డ్రీమ్ అది. సో ఐ వాంట్ మేక్ అ ఫిల్మ్ దట్ అపీల్స్ టు ఆల్ ద ఆడియన్స్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేటువంటి ఒక సినిమా చేయాలని నా ప్రయత్నం. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు డు. పేరెంట్? My name is Kalyan. కళ్యాణ్. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. Yeah. ఓకే, నైస్. సో నీ గురించి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? నేను పెద్ద అయిన తర్వాత మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా. మెకానికల్ ఇంజనీర్. సూపర్. మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఇంకా కొంచెం మోడల్స్ అన్ని కనిపెట్టి మా లాంటి వాళ్ళందరికీ ఇంకా పెద్ద మిషన్స్ లాగా ఏదైనా కనపడతా యూజ్ అయ్యేలాగా. సూపర్. ఆల్ ది బెస్ట్. మీరు ఫుడ్ బాగా చేస్తారని విన్నాను నేను ఇప్పుడు అన్న మాట్లాడుతుంటే. నిజంగానే మా దేవనర్ పీపుల్ అందరికి ఒక్కసారి వండి పెడితే తిందాం. డెఫినెట్ గా వండి పెడతాను త్వరలోనే. ఓకే, థ్యాంక్ యూ. వంట చేసి తీసుకొస్తా, ఓకేనా? ఓకే. నీ పేరేంటి? పవన్ కళ్యాణ్. సూపర్. నువ్వేమవుతావు అనుకున్నావు పెద్దయ్యాక? ఆయన లాగేనా? లేదు, సీఎం. సూపర్. దట్స్ సీఎం అయి దేశానికి ఏం చేయాలనుకుంటున్నావు? అప్పుడు ఏది అవసరమైతే అది చేస్తా. ఇప్పుడు ఏది అవసరం మరి? ఇప్పుడు నేను సీఎం కాదుగా. మరి ఏం అవసరం అయితే అవసరం లేదా నీకు? ఇప్పుడు ఏం జరిగినా పర్లేదు ప్రపంచంలో. సీఎం ఉన్నాడు కేసీఆర్, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారా? సూపర్. నీ యాటిట్యూడ్ బాగుంది, నీ కాన్ఫిడెన్స్ బాగుంది. యాక్చువల్లీ సార్, మీరు యాక్టర్ అయి చాలా సంవత్సరాలు అయింది కదా, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా పేరెంట్స్ అయితే నాకు ఇన్స్పిరేషన్ డెఫినెట్ గా. దే గేవ్ సపోర్ట్ టు మీ ఇన్ ఎవ్రీ సింగిల్ థింగ్. సో నాకు ఆ విషయంలో they're my inspiration always. ఫేవరెట్ హీరో? ఒక హీరో అని అలా చెప్పలేను కానీ నాకు అంటే యమదొంగ చూసిన తర్వాత నుంచి ఎన్టీఆర్ అంటే నాకు బాగా ఇష్టం. హాయ్ బ్రదర్, నీ పేరేంటి? Hi friend, how are you? I'm fine. How are you? You will take it. What's your name? My name is Prasad. Yes, Prasad. Tell me. కవిత చెప్పాలని కోరుకుంటున్నాను. Sure. అది కూడా అమ్మ గురించి. Sure, చెప్పు. ఓకే. ఆకాశమంత ప్రేమ నీలో ఉందమ్మా, నీవు లేని క్షణం నేను ఊహించలేనమ్మా, సృష్టికి ఆది నీవే అంతము నీవే, నీ ప్రేమలోని మధురమ నేను మాటల్లో చెప్పలేనమ్మా, ముళ్ళు ఎదురొస్తే దాటిస్తావు, కష్టం ఎదురొస్తే కాపాడుతావు, కింద పడుతుంటే పట్టుకుంటావు, బాధల్లో ఉంటే ఓదారుస్తావు, ఏమి చెప్పగలను నీ ప్రేమను, ఎలా వర్ణించగలను నీ ప్రేమను, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను, ఏమయ్యి నీ పేరు నిలబెట్టగలను, నువ్వు ఇచ్చిన ఈ జన్మ చాలనోయమ్మ, ఈ చిన్ని కవితని స్వీకరించమ్మా. వావ్, సూపర్.
థ్యాంక్ యూ బ్రదర్, మీతో మాట్లాడి చాలా ఆనందంగా ఉంది. ఇంత సాహిత్యం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? చిన్నచినే మీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ వల్లనే. అయ్యో థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ వికాస్. వికాస్. హాయ్ వికాస్. Hi, ఆర్ యూ Anna. స్టడీయింగ్? ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్. 10th క్లాస్. ఓకే, నైస్. సో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు పెద్దయ్యాక? సో అన్నయ్య, నా అంబిషన్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్న అంబిషన్. వావ్, సూపర్. సో నువ్వు సాంగ్స్ బాగా వింటావా? సాంగ్స్ బాగా వింటాను. నీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. డిఎస్పియా? ఇష్టమైన పాట? దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. వెరీ గుడ్. ఇంకా నువ్వు ఒక ఆట ఆడతావు కదా, వరుణ్ సందేశ్ గారికి చూపించు. ఏమాట? వావ్, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ సురేష్. హాయ్ సురేష్. సురేష్, Hi, ఏం sir. అడగాలనుకుంటున్నావు? సార్, మీ ఫిలిమ్స్ చాలా బాగుంటాయి. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, నాకు చాలా ఇష్టమైన మూవీస్ ఇవి. థ్యాంక్ యూ. ఇవి మర్చిపోలేని మూవీస్ సార్ ఇవన్నీ. అవును, థ్యాంక్ యూ. సో నువ్వేం చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. ఓకే. సో నువ్వేం చేద్దాం అనుకున్నావు? బ్యాంక్ మేనేజర్, ఇంకోటి వచ్చేసి హీరోగా చేద్దాం అనుకో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హాయ్ సార్. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఫైన్. వాట్స్ యువర్ నేమ్? అఖిలేష్. అఖిలేష్. యా. అఖిలేష్, చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. సూపర్. నీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటి? నాకు బాగా ఇష్టమైన సినిమా అంటే కొత్త బంగారు లోకంలో. కొత్త బంగారు లోకం. నిజంగా చాలా 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 ఇష్టం అది. లాస్ట్ చూసిన సినిమా ఏంటి? నాన్న ప్రేమతో సినిమా చూసా. నాన్న ప్రేమతో చూసా. నచ్చిందా నీకు? నచ్చింది. చాలా బాగా నచ్చిందా? వరుణ్ సందేశ్ గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? హిస్ వెరీ స్వీట్. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఒక చిన్న బేబీ లాగా సందేశ్. Oh. నాకు ఒక చిన్న బాబులా అనిపిస్తాడు అంతే. హిస్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. నాకు చాలా మంచోడు అంతే. చాలా మంచోడు. ఈ Yeah, అబ్బాయి అన్ని చాలా విధాలు. మంచోడు. Yes. ఓకే, అంటే ఒక క్వాలిటీ ఉంటుంది కదా. మా ఇద్దరిలో కలిసేది రెండు ఒక విధంగా అంటే కైండ్ ఎట్ హార్ట్. ఓకే, అంటే అంటే ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ లైక్ మైండెడ్. ఓకే, క్రాకర్స్ కాల్చడం బాగా ఇష్టమా? ఎస్. దీపావళికి మేము ఎప్పుడైనా ఫైర్ వర్క్స్ తీసుకొచ్చామంటే మొత్తం తనే ఫినిష్ చేస్తుంది. వాట్స్ యువర్ నేమ్? రుత్వి. రుత్వి. సో శంకరాభరణం పాట పాడతావు ఇప్పుడు? పాడుదాం. సూపర్, పాడి. సరే గమ పాదని రీ దని ద ప మగరే ద గోవింద తూత హరే మధుసూదన వనమారా గరుడాధ్వజ ముకుంద శ్రీ ధర శ్రీ రఘుపతి సంకర్షణ సుందరాంగ జయ జయ. అందరూ గట్టిగా. నైస్. చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. సింగింగ్ ని కంటిన్యూ చేయి. డెఫినెట్ గా చాలా పెద్ద మంచి సూపర్ సింగర్ అవ్వాలని నేను ఎవరు మనస్ఫూర్తిగా నేర్పించారు నీకు? కోరుకుంటున్నాను. ఆ పాట టీచర్ పేరు ప్రత్యూష. ప్రత్యూష. ఓకే. Hi, I'm Sriganga. Now I'm going to sing one song. ఏ కష్టమెదురొచ్చిన కన్నీళ్ళనెదిరించిన ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన
నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో థ్యాంక్ యూ సూపర్ సూపర్ లవ్లీ. వెరీ గుడ్. లవ్లీ. న్యూలీ కపుల్ హ్యాపీ డేస్ అలాగే హనీమూన్ డేస్ అయిపోతే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద ఎలా దృష్టి సారించాలనుకుంటున్నారు? యా డెఫినెట్గా అండి. అంటే చెప్పాను కదా, ఇప్పుడు రాయలవారి హారం అని ఇద్దరం కలిసి we're doing a film, అండ్ అది కాకుండా ఇంకో సినిమా కూడా షూటింగ్ ఒక షెడ్యూల్ అయింది. నెక్స్ట్ షెడ్యూల్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది అది. సో ఐఎమ్ డూయింగ్ 2 films రైట్ నౌ, అండ్ మొన్న రీసెంట్ గా మిస్టర్ 420 కూడా రిలీజ్ అయింది. సో యా దట్స్ హౌ ఇట్ ఇస్. ఓకే, దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారు, ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు. మరి ఈ ఇయర్ ఇక్కడ దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ చైల్డ్ తో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తోంది? ఇందాక చెప్పాను కదండి, వాళ్ళు అడిగారు, వన్ ఆఫ్ ద కిడ్స్ ఆస్క్డ్ మీ, సో వాళ్ళకి చెప్పాను, దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ దివాళీస్ ఇన్ మై it'll be నేను ఎప్పటికీ గుర్తుండిపోయే దివాళీ. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఎవరన్నా మీ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ దివాళీ అడిగారంటే ఇది దేవనార్ స్టూడెంట్స్ తో నేను స్పెండ్ చేసిన దివాళీ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ దివాళీస్ అని నేను ఖచ్చితంగా చెప్పుకుంటాను. ఓకే, అంటే మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ దివాళీ ఇది. సో వీ వాంటెడ్ టు సెలబ్రేట్, కొంచెం బాగా చేసుకుందాం అనుకున్నాం. ఎన్టీవీ ద్వారా చాలా చాలా బాగా చేసుకున్నాం. అండ్ డెఫినెట్గా దిస్ విల్ బి మెమరబుల్ డే ఫర్ అస్. అంటే నాకు చాలా ఇష్టం ఇట్లా అందరితో కలిసి చేసుకోవడం. సో ఐఎమ్ హ్యాపీ. వరుణ్ గారు, ఈ దివాళీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? దివాళీ విషెస్. సో ఐ విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ దివాళీ. సో అందరూ ఈ దివాళీని చాలా సేఫ్గా సెలబ్రేట్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ అ హ్యాపీ, హెల్తీ అండ్ ప్రాస్పరస్ దివాళీ. గాడ్ బ్లెస్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలోనా, అందమైన దేవలోకం హోయ్ నేల మీద పోచుకున్నా, పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలీ, ఎద పండే వెలుగల్లే తొలి దివాళీ, కలిసిందే నీల దీపాలి. హ్యాపీ దివాళీ. సో ఎన్టీవీ విషింగ్ యూ హ్యాపీ దివాళీ అండ్ సేఫ్